ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయానికై వందనములు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృపకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాతో మాట్లాడము. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 11వ అధ్యాయము 33వ వచనము నుండి 34వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెము కిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. మనము చదివిన వాక్య భాగములో 2 కార్యములను మన ముందు ప్రభు ఉంచడం చూడగలం. మొదటిగా దీపమును వెలిగించి దీపస్తంభము మీద పెట్టబడుతుంది. అది అందరికీ వెలుగిచ్చేదానికి అది ఎత్తైన స్థలములో ఉంచబడుతుంది అన్న కార్యమును ప్రభు మనకు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు రెండవది, మన కన్ను శరీరముకు దీపమై ఉన్నది. అది ఎలాగూ చూస్తుందో, ఎలాగో ఆకర్షించబడుతుందో దాన్ని బట్టే నీ జీవితము ఉంటుందో అన్న కార్యమును ప్రభువు చెప్పటం చూడగలం. ఒక వ్యక్తి తన ఇంటిలో ఒక మంచి దీపం, ఒక లైట్ వేయాలని ఆశించినప్పుడు అది ఎక్కడ పెడితే అన్ని స్థలాల్లో ఆ వెలుతురు బాగా ఉంటుంది అని 1-4 సార్లు ఆలోచించుకొని ఆ లైట్ని అక్కడ తగిలిస్తాడు. ఆలోచన లేకుండా ఎక్కడో చాటున పెట్టినట్లయితే ఆ లైట్ పెట్టడం వ్యర్థము, అది ఎంత మాత్రము ఉపయోగకరముగా ఉండదు అని మనకందరికీ బాగా తెలుసు. ఒక మంచి లైట్ పెట్టినప్పటికీ ఆ రూము చీకటిగా ఉన్నది, ఆ గదిలోకి వెళ్ళాలంటే వెలుతురు చాలట్లేదంటే లైట్ పెట్టబడిన స్థలం, ఆ దీపము పెట్టబడిన స్థలము అంత మంచిగా లేదు అని మనకు బాగా తెలుసు. కారణం ఏంటంటే దానికి ఏదో ఒక ఆటంకం ఉన్నది, లేదో అది పెట్టబడిన స్థలం నుంచి అన్ని స్థలాలకు వెలుతురు సమానముగా విస్తరించలేదు అన్నది మనము గ్రహించగలము. అలాగనే మన జీవితంలో దేవుని యొక్క వాక్యపు వెలుగు మనకు దొరికినప్పటికీ ఆ వాక్యపు వెలుగు మన జీవితంలో ప్రతి దినము ప్రజ్వలిస్తుంటే, ప్రతి దినము మనము ఆ వాక్యమును పట్టుకొని ముందుకు వెళ్ళగలిగిన వారిగా ఉన్నట్లయితే మన జీవితము వెలుగుగా ఉంటుంది. ఇతరులు మనలో నుండి ఆయన యొక్క కృపను సంపాదించుకొనగలరు. మనల్ని చూసిన వారు దేవుని యొక్క కృపను మన జీవితంలో చూడాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అయితే అనేకులు ఏం చేస్తున్నారంటే దీపస్తంభము మీద ఉంచబడవలసిన ఆ దీపమును తీసుకొని వెళ్ళి వారి మంచము కింద పెట్టి వెలుగును ఆ స్థలములో లేకుండా చేయటం, లేకుండా వెలుగుకు ప్రభావము లేకుండా చేసేవారిగా ఉండటం మనం చూడగలుగుతున్నాం. ఇలాంటి జీవితమును అనగా దేవుని వాక్యమును ఎరిగినప్పటికీ ఆయన వాక్యమును పెడచెవి పెట్టేదాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యపరిచేదాన్ని బట్టి, నీకు ఇవ్వబడిన వెలుగును వ్యర్థపరుచుకున్న దాన్ని బట్టి అది ఎందుకు ఉపయోగము లేకుండా నీ జీవితంలో మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యం ఏమిటంటే, మొదటిగా నీ దీపమును దీపస్తంభం మీద పెట్టమని ప్రభువు చెప్పటం చూడగలం. నీ వెలుగును ఇతరులకు కనపరుచుటకు మొదటిగా నీవు ఆ వెలుగును పొందుకొని ఆ వెలుగును అనేకులకు చూపించే అనుభవం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో ఎన్నడైనా ఇటువంటి ఒక అనుభవంలోకి వెళ్ళారా? దేవుని వాక్యము ఎరిగిన తర్వాత కూడా వాక్యమును నీ జీవితంలో అనుభవించుకోకుండా నీవు నీకిష్టమైన రీతిగా జీవిస్తూ దేవుని నిర్లక్ష్యపరిచి దేవుని కృపను వ్యర్థపరుచుకున్న అనుభవంలో నీవు ఉన్నట్లయితే ప్రభు ఈ ఉదయకాల సమయమున నీ వెలుగును లేకపోతే నీ దీపమును దీపస్తంభమున పెట్టేదానికి ప్రయత్నించమంటాడు. అనగా నీవు
వెలుగును నీ జీవితంలో అనుభవిస్తూ ఇతరులకు వెలుగు ఇచ్చేదానికి ప్రయత్నించము. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చేదానికి, నాశనంలోకి వెళ్ళే వారిని వెలుగులోకి తీసుకొచ్చేదానికి నీ జీవితమును ప్రభు వాడుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. నేను ఎవరిని వెలుగులోకి నడిపించను, నేను ఎవరికి సహాయం చేయలేను అనుకొని జీవించినట్లయితే నీవు మంచము కిందనో ఏదో ఒక కొంచెం కిందనో పెట్టబడినా దీపముగా మారిపోతావు. నీకు దేవుని కృప ఉన్నప్పటికీ నీవు వ్యర్థపరుచుకొని నీ జీవితాన్ని ఎవరికి ప్రయోజనం లేకుండా చేస్తున్నావని ప్రభు హెచ్చరిస్తుంది. రెండవ కార్యము, కంటిని జాగ్రత్తగా కాపాడుకోమని ప్రభువు చెప్పటము చూడగలము. కన్ను మన దేహమునకు వెలుగై ఉన్నది. ఈ కంటిలో నుండే మన యొక్క తలంపుల్లోకి అనేక కార్యములు వెళ్తూ ఉన్నాయి. అవి మంచివిగా ఉన్నట్లయితే మనలో నుండి మంచి ఫలములు ఇతరులకు ఇవ్వగలము. మంచి కార్యములను మాత్రమే మనము ఆస్వాదించుకుంటే ఇతరులకు మంచివే పంచిపెట్టగలము. అయితే ఈ కంటితో నీవు భ్రష్టమైన కార్యములు, దుష్ట కార్యములను చూసేదానికి ఆశించినట్లయితే అవి నీకు ఆశీర్వాదకరముగా ఎంత మాత్రము ఉండనేరదు. అవి నీకు దేవుని కృప నుండి నేను దూరము చేసి నీ జీవితాన్ని వ్యర్థపరుస్తుందని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఈ ఉదయకాల సమయమున నీ కంటిని కూడా జాగ్రత్తగా కాపాడుకో. నీకు ప్రభువు ఇచ్చిన వెలుగు, ఆయన యొక్క వాక్యపు వెలుగును ఇతరులకు పంచేవాడిగా, ఇతరులకు ఆయన వాక్యపు వెలుగులో నీవు నడిపించేవాడిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఇవ్వబడిన వెలుగును దేవుని యందు భయభక్తులతో జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే నీవు చూడవలసినవి మాత్రమే చూస్తూ, అనగా నీ ఆ దేవునికి దృష్టికి ఇంపైన కార్యములు, దేవుని దృష్టికి మంచి కార్యములు మాత్రమే చేయగలిగిన అనుభవంలో నీవు ఉన్నట్లయితే నీ జీవితంలో ప్రభు ఆశీర్వదించి అనేకులకు ఉపయోగకరముగా చేస్తాడు అన్న కార్యమును జ్ఞాపకం చేయడం ఇక్కడ మనం చూడగలం. ఈ ఉదయకాల సమయంలో నీవు ఎలాగున్నావు, నీ జీవితము ఎలాగున్నదో, నీవు దేవుని కృపను ఎలాగూ ఉపయోగించుకుంటున్నావో అన్నది ఒక్కసారి నీ హృదయంలో లోతులోకి నిన్ను నీవు తలపెట్టి చూసుకొని, ఏమిటి నీ బలహీనతో సరిచేసుకొని ఆయన కొరకు నిలబడు. అప్పుడు ఆయన నిన్ను బలముగా వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, మాకు ఇవ్వబడిన ఈ కొద్ది వాక్యం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ యందు నిలిచి ఉండేదానికి, నీ యొక్క వాక్యపు వెలుగుని ఎరిగి ఇతరులకు చూపించగలిగిన అనుభవంలోకి మేము రావాలని ఆశిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, నీకు నాయన అంతం వరకు నమ్మకముగా జీవించేదానికి, మా తలంపుల్లో, ఊహల్లో అన్నిట్లో నీ కృపను అనుభవించేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమెన్.